ఏం చేస్తే వర్ధిల్లుతాం, ఏం చేయకపోతే వర్ధిల్లాం అనేవి సమయానుకూలంగా వాక్యంలో నుండి మనం చూసుకుందాం. మొట్టమొదటిగా అందరికీ తెలిసిన కంఠత వాక్య భాగం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. బైబిల్ తీయకుండా చెప్తారు ఎవరైనా? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వర్ధిల్లడం గురించి మొదటిగా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ లేఖనం ప్రకారంగా, ఈ వచనం ఆధారంగా ఎవరు వర్ధిల్లుతారు? వర్ధిల్లడం అంటే దీవించబడడం, ఆశీర్వదించబడడం, సమృద్ధిగా ఏ లోటు లేకుండా దేవుడు మనకి అన్నీ సౌఖ్యంగా అనుగ్రహించడం. ఎవరు వర్ధిల్లుతారు ఈ వచనం ప్రకారం? చెప్పండి అమ్మా, చూడండి కొంచెం ఆ వచనాన్ని. ఏముంది అందులో? అతిక్రమములను దాచిపెట్టేవాడేమో వర్ధిల్లడం, కానీ ఎవరైతే ఒప్పుకుంటారో వారు వర్ధిల్లుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎదుట, దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గములో నడిచినటువంటి మనం చేసినటువంటి తప్పిదాలను, అపరాధాలను, పాపాలను దాచిపెట్టుకోకుండా ఏం చేయాలంటే దేవుని ఎదుట మన పాపములన్నిటినీ కూడా ఒప్పుకోవాలి. ప్రభువా, పొరపాటు అయిపోయింది, ఈ పని చేశాను, పొరపాటు అయిపోయింది, నోరు జారాను, పొరపాటు అయిపోయింది, ఆ మార్గంలో వెళ్ళాను, తప్పైపోయింది, ఆ పని చేశాను ప్రభు అని ఎప్పుడైతే మనము పశ్చాత్తాపడి దేవుని పాదాల మీద పెడతామో, ఎవరైతే ఆ హృదయంతో పశ్చాత్తాప పడతారో వారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒకసారి 32వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం. 32వ కీర్తన మొదటి 2 వచనాలు. కొంచెం గట్టిగా నాన్న. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే తమ అతిక్రమాలకి పరిహారం నొందుతారో, తన పాపాల గురించి పశ్చాత్తాప పడతారో వారు ధన్యులు. అంతేగాని తప్పు చేసి, పాపం చేసి, దేవునికి ఆయాస్కరమైన మార్గంలో నడిచి అయినా కూడా ఏమీ ఒప్పుకోకుండా అలాగే బొమ్మలాగా నిలబడిపోయి పాపాలన్నీ లోపల దాచేసుకుంటే ఆ వ్యక్తి ఏమాత్రము కూడా వర్ధిల్లడు, దీవించబడ్డు, ధన్యుడిగా, ధన్యురాలిగా ఉండలేరు వాళ్ళు. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపాలు కప్పుకోకుండా ఒప్పుకున్నవాడు వర్ధిల్లుతాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మన అనుదిన క్రైస్తవ విశ్వాస జీవితాల్లో చాలాసార్లు, నేను అంటాను చాలాసార్లు అనే మాటలో ప్రతిరోజు కూడా తొట్టిల్లిపోయేటువంటి ప్రమాదంలో మనం జీవిస్తూ ఉన్నాం. తొట్టిల్లిపోయే ప్రమాదం అంటే మన నోటి మాటల ద్వారా, చిన్న చిన్న క్రియల ద్వారా, చిన్నదే కదా అనుకుంటాం, చిన్న మాటే కదా అనుకుంటాం, చిన్న అబద్ధమే కదా అని నాలుక మడతేస్తాం. ఆ విధంగా మనం ఏమైపోతున్నామంటే పాపంలో పడిపోతూ ఉన్నాం, అబద్ధికులం అయిపోతూ ఉన్నాం, తప్పు చేసిన వారం అయిపోతూ ఉన్నాం. కనుక ఏం చేయాలి మనం అంటే, ప్రతిరోజు దేవుని ఎదుట మన పాపములు ఒప్పుకోవాలి. హల్లెలూయా. మనం వర్ధిల్లాలి, మన కుటుంబం వర్ధిల్లాలి, మన జీవితం వర్ధిల్లాలి అంటే మనలో ఉన్నటువంటి లోపాలను, మనలో ఉన్నటువంటి బలహీనతలను, మనలో ఉన్నటువంటి అతిక్రమాలను అలాగే లోపల దాచేయకుండా దేవుని ఎదుట ఒప్పుకోవాలి. సంఘం అందరి ఎదుట మైక్ పెట్టుకుని ఒప్పుకోవాలని నేను అనట్లేదు. నీకు నీవుగా తలుపు వేసుకొని నీ గదిలోనికి వెళ్ళి దేవునికి నీకు మధ్యలో ఆటంకంగా ఉన్న ఏ పాపం అయితే ఉందో, ఏ అతిక్రమం అయితే ఉందో దాని కొరకు నువ్వు కన్నీరు విడుస్తూ, ప్రభువా పొరపాటు అయిపోయింది, ఈ పని చేశాను, పొరపాటు అయిపోయింది ప్రభువా, ఇలా నోరు జారేశాను, పొరపాటు అయిపోయింది ప్రభువా, ఈ విధంగా నేను ప్రవర్తించాను అని మనల్ని మనం సరిచేసుకుంటూ పశ్చాత్తాప పడుతూ ఎప్పుడైతే దేవుని పాదాల మీద పడతామో దేవుడు
మన యొక్క పాపములన్నిటినీ కూడా క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే క్షమించబడతామో అప్పుడు దీవించబడతాం. హల్లెలూయా. ఎప్పుడైతే క్షమించబడతామో అప్పుడు దీవించబడతాం. ఎందుకంటే క్షమించబడకముందు మనలో పాపం ఉంది, మనలో దోషం ఉంది, మనలో అతిక్రమం ఉంది, మనలో దేవునికి ఆయాసకరమైన లక్షణం ఉంది. అయితే ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టేస్తామో దేవుని ఆశీర్వాదము మన మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వర్ధిల్లాలి అంటే మనము మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేయాలి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా మార్చే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త దుర్నీతి నుండి, ఎంత ఘోర పాపము నుండి అయినా కూడా ఆయన నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడంటే నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఆయన పాదాల మీద పడిపోయినప్పుడు. ఘోరమైన వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ యేసయ్య పాదాల మీద పడి కన్నీరు కారుస్తూ ఉంది. కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుతూ ఉంది. ఆ జుట్టుతో, ఆ వెంట్రుకలతో కాళ్ళు తుడుస్తూ ఉంది. అక్కడ ఉన్న వారందరూ కూడా ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఎందుకు యేసయ్య దగ్గరకు వచ్చిందని ఆమెను గద్దిస్తున్నారు, తిడతా ఉన్నారు. యేసయ్య అంటున్నాడు, ఆమె నన్ను విస్తారంగా ప్రేమించి తన కన్నీటితో నా కాళ్ళు కడిగింది గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాపాలకు ప్రాయశ్చిత్తం దొరికే స్థలం, పాపముల నుండి విడుదల కలిగే స్థలం ఏదైనా ఉంది అనంటే అది యేసయ్య పాదాలు మాత్రమే. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని మన పాపాలన్నీ ఒప్పుకోవాలి, మన దోషాలన్నీ ఒప్పుకోవాలి. మనం ఎవరైనా కావచ్చు, ఆయన మన పాపముల నుండి మనలను విడిపిస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు. మన హృదయంలో ఉన్న ఆ పాప భారాన్ని తీసివేసి సంతోషకరమైనటువంటి హృదయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు వర్ధిల్లుతారు అంటే తమ పాపములను ఒప్పుకున్నవారు వర్ధిల్లుతారు. ఎవరు వర్ధిల్లరు అంటే తన అతిక్రమాలను దాచిపెట్టేవాడు. ఎవరైతే దాచిపెడతారో, అందరి ముందు మాత్రం నేను మంచిదాన్నే, నేను మంచోడిని అంటూ లోపల ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకోకపోతే కనుక, ఆ అతిక్రమాలను ఎవరైతే దాచిపెడతారో వాళ్ళు ఎప్పుడు కూడా వర్ధిల్లరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనసులో ఏదైనా దాచుకోవచ్చు కానీ పాపాన్ని దాచుకోకూడదు. మనసులో వాక్యాన్ని దాచుకో, మనసులో పాటను దాచుకో, మనసులో మంచి ప్రార్థన దాచుకో, కానీ పాపాన్ని దాచుకుంటే అది మనల్ని క్షీణింపజేస్తుంది, నశింపజేస్తుంది, నరకానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన అతిక్రమాలను, మన పాపాలను, మన దోషాలను మనం ఎప్పుడు కూడా దాచిపెట్టకూడదు. దాచిపెడితే వర్ధిల్లం, ఒప్పుకొని విడిచిపెడితే వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ మాటను చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. దేవునికి స్తోత్రం. నీ మార్గాలు వర్ధిల్ల చేసుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని చక్కగా ధ్యానించాలి. ఆ ధ్యానించిన వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాలి. ఇంకో కోణంలో మనకు అర్థమయ్యేలాగా, ఎవరైతే ఈ వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారో వారి మార్గాలు, వారి జీవితాలు వర్ధిల్లుతాయి. యెహోషువ చెప్తున్నటువంటి మాట, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకుండా ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటన్నిటినీ కూడా నీవు దివారాత్రాలు ధ్యానిస్తే,
వాటి మార్గంలో నువ్వు నడుచుకుంటే నీ మార్గాలన్నీ కూడా వర్ధిల్లుతాయి అని చెప్తా ఉన్నాడు. ప్రతి ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, వేరే ప్రత్యేకమైన ఏ కుడికైనా కావచ్చు, పరిశుద్ధ స్థలములో నుండి దేవుని దాసుడి ద్వారా దేవుని చేత వినిపించబడుతున్నటువంటి ఏ వాక్యాన్నైనా కూడా మనము విని విడిచిపెట్టేస్తే గనక ఏ ప్రయోజనము మన జీవితాల్లో కనబడదు. విన్నటువంటి వాక్యాన్ని మనం అనుసరిస్తూ ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మన జీవితాలు వర్ధిల్లుతాయి, దీవించబడతాయి, దేవుని యొక్క మేలులు మనం పొందుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే మాటలో నుండి నెగిటివ్గా మనం చూసుకుంటే, ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానించరో, ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోరో వారు వర్ధిల్లరు. చాలా సూటిగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. నువ్వు దీవించబడాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దాని చొప్పున నడుచుకోవాలి, అప్పుడు నువ్వు దీవించబడతావు. దేవుని వాక్యాన్ని చదవకుండా, ధ్యానించకుండా, దాన్ని అనుసరించి నడుచుకోకుండా నువ్వు వర్ధిల్లవు. వచ్చి దేవుని మందిరంలో 2 గంటలు గడిపి మరలా వెళ్ళిపోతే దానివలన ప్రయోజనం కాదు. వారానికి సరిపడా నాకు దేవుని వాక్యం నా హృదయంలో ఉండాలి. ఆదివారం దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి అనే ఆసక్తితో మనం దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు, ఆ వాక్యాన్ని అనుసరించి మనం నడిచినప్పుడు మన మార్గాలు వర్ధిల్లుతాయని యెహోషువ మనకు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యాన్ని పాటించకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించి నడవకుండా ఎవ్వరూ కూడా వర్ధిల్లరు, దీవించబడరు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దీవించబడాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. నువ్వు దీవించబడాలంటే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. వింటే ప్రయోజనం లేదు, చదివినా ప్రయోజనం లేదు. ప్రకటన 1:3 అదే చెప్తున్నాడు. ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, ఈ ప్రవచన వాక్యములను వినువాడును ధన్యుడు అని చెప్పలేదు, వాటిని గైకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే వాటిని గైకొంటారో వారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, వాక్యాన్ని పాటిస్తే వర్ధిల్లుతాము, వాక్యాన్ని విడిచిపెడితే వర్ధిల్లం. సూటిగా ఒక మాటలో, వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే వర్ధిల్లుతాం, వాక్యాన్ని వదిలేస్తే వర్ధిల్లము. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా అతిక్రమాలు దాచిపెడితే వర్ధిల్లం, వాటిని ఒప్పుకుంటే వర్ధిల్లుతాం. రెండవది వాక్యాన్ని పాటించకపోతే వర్ధిల్లం, వాక్యాన్ని పాటిస్తే వర్ధిల్లుతాం. మూడో మాటను చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనాన్ని చదువు. అతడు దేవుణ్ణి ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరిని దేవుడు వర్ధిల్ల చేస్తాడు అంటే, ఎవరైతే ఆయన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన్ను ఆశ్రయిస్తారో వారిని ఆయన వర్ధిల్లింపజేస్తాడంట. ఇక్కడ అంటున్నాడు, అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం. వర్ధిల్లాలి అంటే మూడో మాట, దేవునిని ఆశ్రయించాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఈ మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తనకారుడు అంటున్నాడు, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే మనుషులను ఆశ్రయించినంతకాలం
కొంతకాలం మనకు సహాయం చేస్తారు, కొంతకాలం మనకి చెయ్యందిస్తారు, అంటే హ్యాండ్ ఇస్తారు. రాజులను నమ్ముకుంటే వారు పదవిలో ఉన్నంతకాలం ఏదో మనకు సహాయపడవచ్చు, తర్వాత మనల్ని విడిచిపెట్టేయచ్చు. అధికారులను నమ్ముకుంటే వారికి అధికారం ఉన్నంతసేపు మనకు సహాయం చేయొచ్చు, తర్వాత మనల్ని విడిచిపెట్టేయచ్చు. మనుషులను కానీ, రాజులను కానీ, అధికారులను కానీ నమ్ముకోవద్దు. కానీ ఎవరిని నమ్ముకోవాలి? దేవునిని నమ్ముకోవాలి. హల్లెలూయా. దేవునిని ఆశ్రయించాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. అతడు యెహోవాను ఆశ్రయించిన అంతకాలం, జాగ్రత్తగా వినండి, మనము దేవునిని ఆశ్రయించిన అంతకాలం, మనం దేవుని మీద ఆధారపడినంతకాలం, దేవుని వైపు చూసినంతకాలం, దేవుని దగ్గరికి వచ్చినంతకాలం, దేవునికి ప్రార్థించినంతకాలం దేవుడు మనలను వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాజు దేవునిని ఆశ్రయించాడంట. అతడు దేవునిని ఆశ్రయించినంతకాలం దేవుడు అతనిని వర్ధిల్లింప చేశాడు. నిజంగా దేవునితో ఎవరైతే ఉంటారో, దేవునితో అంటుకట్టబడి, దేవుని మీద ఆధారపడి, దేవుని వాక్యాన్ని అనుసరించి ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు అంచెలంచెలుగా అభివృద్ధి చెందడం మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టేస్తారో, ప్రార్థన మానేస్తారో, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తారో, దేవునికి దూరమైపోతారో, వారిలో దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోయినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎండిపోయినటువంటి స్థితి, ఆత్మీయంగా బలహీనమైపోయినటువంటి స్థితిని మనం చూడగలుగుతాం. ఎందుకు అంటే అతడు దేవునిని ఆశ్రయించట్లేదు గనుక, ఆమె దేవునిని ఆశ్రయించట్లేదు గనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆమె కోల్పోతూ ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదాలు అతను కోల్పోతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న నీవు దేవుని ఆశ్రయిస్తున్నావా? ఈరోజు ఆయన సన్నిధిలో ఉన్న నీవు దేవుని ఆశీర్వాదాలు పొందుకొని వర్ధిల్లుతున్నావా? లేదా ఒకసారి ఆలోచన చేయి. వర్ధిల్లడం లేదు అంటే నువ్వు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు, మనుషుల్ని ఆశ్రయిస్తున్నావు, ధనాన్ని ఆశ్రయిస్తున్నావు, రాజుల్ని, అధికారులను ఆశ్రయిస్తున్నావు, దేవుణ్ణి పక్కన పెట్టేశావు. గనుక నీ జీవితంలో ఆశీర్వాదాలు కనబడట్లేదు, ఎదుగుదల లేదు, ఆత్మీయ ఆశీర్వాదాలు కనబడట్లేదు. ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వర్ధిల్లాలి అంటే దేవునిని ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించడం మానేస్తే వర్ధిల్లడం తగ్గిపోతుంది. ప్రియ దేవుని పట్ల ఆశీర్వాదాలు కోల్పోతాం. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. చూడండి, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎవరికైతే తోడుగా ఉంటాడో వారు వర్ధిల్లుతారు. ఎక్కడైనా కావచ్చు, నువ్వు పని చేసే స్థలములో, నువ్వు ఉద్యోగం చేసే స్థలములో, నువ్వు వ్యాపారం చేసే స్థలములో, నువ్వు ఎక్కడుంటే అక్కడ నువ్వు వర్ధిల్లుతావు. ఎప్పుడంటే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు. ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడంటే మనము ఆయనను ఆశ్రయించినప్పుడు. మనము ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. మనుషులను ఆశ్రయిస్తే వర్ధిల్లం, రాజులను ఆశ్రయిస్తే వర్ధిల్లం, అధికారులను ఆశ్రయిస్తే వర్ధిల్లం. దేవునిని ఆశ్రయిస్తే మనము వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతాలు 31వ అధ్యాయం, 2వ దినవృత్తాంతముల గ్రంథంలోనే 31వ అధ్యాయం 21వ వచనం జాగ్రత్తగా వినాలి. దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతట విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి
వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు వర్ధిల్లుతామంటే దేవుని మందిరములోని పని చేసినప్పుడు, దేవుని మందిరములోని పని హృదయపూర్వకముగా మనము జరిగించినప్పుడు వర్ధిల్లుతాం. ముఖ్యంగా మనకి అందుబాటులో సులువుగా ఉండేటువంటి పద్ధతి ఏంటంటే దేవుని మందిర పని చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములో పరిచర్య చేయడం, దేవుని సేవలో సహకారులుగా ఉండడం, దేవుని మందిర ఆవరణములో ఉన్నటువంటి ఆ సామాగ్రి శుభ్రపరచుటలో, ఈ యొక్క 31వ అధ్యాయాన్ని మనం చూస్తే ఆ మందిర ఆవరణములోని ఇత్తడితో కూడిన వాటిని, వెండితో కూడిన వాటిని శుభ్రపరుస్తూ ఉన్నందువలన దేవుడు వారిని అంటున్నాడు, మీరు దేవుని పని అంతటిలో హృదయపూర్వకంగా జరిగించారు కనుక మీరు వర్ధిల్లుతారు అని చెప్తా ఉన్నాడు. ఇది ఏ ఒక్కరికో నియమించబడింది కాదు, అందరి ఆశీర్వాదం కోసం. మనం వర్ధిల్లాలి అంటే దేవుని మందిరములో పరిచర్య హృదయపూర్వకముగా వచ్చి మనం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చేసుకుంటారులే, వాళ్ళ దగ్గర ఉన్నారులే అనే ఆలోచన మనకు రాకూడదు. అయితే పొద్దున్నే ఆరాధన స్టార్ట్ ఒక 2 గంటల ముందు వచ్చి పెద్ద పెద్ద అధికారులు బాత్రూములు కడగడానికి ముందుకు వస్తూ ఉంటే పోటీ పడతారంటే నేను కడుగుతానని. నెలకి 20-30 లక్షల జీతం తీసుకుంటున్నటువంటి అధికారులు వాళ్ళు చర్చిలో కార్పెట్లు వేయడానికో చైర్లు వేయడానికో పోటీ పడట్లేదు, బాత్రూములు కడగడానికి. ఎందుకంటే దేవుని మందిర పరిచర్యలో ఉన్నటువంటి దీవెన వేరే ఎక్కడ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వచ్చినా రాకపోయినా ఇది శుభ్రమైపోతూ ఉంది. కానీ ఎలా అవుతుంది, ఎవరు చేస్తున్నారు, నేను కూడా ఒకరోజు వెళ్ళాలనే ఆలోచన మనకి కలగాలి. ఎందుకంటే ఆ పని చేయడం మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. హల్లెలూయా. కారుల్లో వచ్చి అని ఎందుకు నేను మెన్షన్ చేశానంటే అంత దూరంగా ఉంది కదండి రాలేకపోతున్నాం అనే మాట మనలో వస్తుంది. అక్కడ దగ్గరలో ఉన్నవారు ఇలా చేస్తారు కదండి అనుకుంటాం అంటారు, పెద్ద మనకి జవాబులు చెప్పే వాళ్ళు ఉంటారు. వేరే విషయం కొరకైతే ఎన్ని కిలోమీటర్లు అయినా వెళ్ళిపోతాం. మనం దేవుని పని చేయడానికి, దేవుని పరిచర్య చేయడానికి మాత్రం వెనకంజ వేస్తూ ఉన్నాం కనుక మన కుటుంబాలలో ఆశీర్వాదం లేదు, మన కుటుంబాలు వర్ధిల్లడం లేదు. చాలా చక్కగా చెప్తున్నాడు, యెహోవా దేవుని మందిర పనిలో మీరు హృదయపూర్వకంగా జరిగించారు కనుక మీరు వర్ధిల్లుతారు అని చెప్తున్నాడు. దేవుని పరిచర్య మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఆ మూలన ఏదో బూసులు కడుతున్నట్టు కనబడుతూ ఉంటుంది మనకి, వెనకాల శుభ్రం లేనట్టుగా అదే మన ఇంట్లో అయితే ఆ బూజుని అలాగే ఉంచుకుని భోజనం చేస్తామా, అక్కడ ఆ బూజుని అలాగే ఉంచుకుని పడుకుంటామా? ఇదందరి నివాసం కనుక ఈ మందిరాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ మందిర పనిలో మనం ముందుండి చేయాలి. ఎలా అయితే ఇంట్లో ముందు లేచిపోయి ఇల్లుని ఎలా శుభ్రం చేసుకుంటున్నామో ఆదివారం దేవుని మందిరాన్ని కూడా శుభ్రపరచాలనే ఆలోచన మనకు రావాలి. ఈ శుక్రవారం ఆదివారం దగ్గరలో ఉన్న జాన్ మార్గ్ గారు లాగండి లాస్ట్ మినిట్ వరకు. ఈ మాటలు విన్నవారు ఎవరైనా కదిలొస్తారేమో చూద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని మందిర పరిచర్యలో పనిచేయడం మనం వర్ధిల్లుతామని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. హల్లెలూయా. చదవండి 122:6. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం అయిపోయింది కనుక ముగింపులో ఈ మాట చెప్పి ముగిస్తూ ఉన్నాను. మన క్రైస్తవ భక్తి జీవితంలో మనం చేసేటువంటి అనుదిన ప్రార్థనల్లో కనీసం వారానికి ఒకసారైనా యెరూషలేము కొరకు మనము ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము దేవుని పట్టణం,
యెరూషలేము క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తే దాని కొరకు ప్రార్థించిన వారు ఏమవుతారంట? నీ కొరకు ప్రార్థించిన వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. యెరూషలేము కొరకు ప్రార్థించిన వారు వర్ధిల్లుతారు, ప్రార్థించని వారు వర్ధిల్లరు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో ఉన్న మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలో 4 మాటలు దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. 1, మన పాపాలు ఒప్పుకుంటే వర్ధిల్లుతాం, కప్పుకుంటే దాచుకుంటే వర్ధిల్లం. వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే వర్ధిల్లుతాం, వాక్యాన్ని విని విడిచిపెట్టేస్తే వర్ధిల్లం. దేవుణ్ణి ఆశ్రయిస్తే వర్ధిల్లుతాం. మనుషుల్ని ఆశ్రయించిన, ధనాన్ని ఆశ్రయించిన, అధికారుల్ని ఆశ్రయించిన, లోకాన్ని ఆశ్రయించిన వర్ధిల్లం. దేవుణ్ణి ఆశ్రయిస్తేనే వర్ధిల్లుతాం. మందిరంలో పరిచర్య చేస్తే వర్ధిల్లుతాం, మందిరంలో పరిచర్య చేయకపోతే వర్ధిల్లం. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేస్తే వర్ధిల్లుతాం, యెరూషలేము కొరకు జ్ఞాపకం చేసుకోకపోతే వర్ధిల్లం. కనుక వర్ధిల్లడానికి మనం చేయవలసిన ఈ మాటలు మన హృదయంలో ఉంచుకొని అన్ని విషయాల్లో వర్ధిల్లులాగున మన పాపాలు ఒప్పుకొని వాక్యాన్ని అనుసరించి దేవుణ్ణి ఆశ్రయించి దేవుని పరిచర్యలో పాల్గొని యెరూషలేము కొరకు ప్రార్థిస్తూ వర్ధిల్లేవారుగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.